లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీఐఏసీ చైర్మన్ కూడా. ఇక విశాఖపట్నం నుంచి శ్రీ రామకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ కోశాధికారి. శ్రీ నోముల నరసింహయ్య గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభలో 2 సార్లు సిపిఎంకు నాయకత్వం ఇచ్చినటువంటి ప్రముఖులు. ఇక శ్రీ బెల్లయ్య నాయక్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారిలో ఒకరు. శ్రీ నాగార్జున రెడ్డి గారు, చార్టెడ్ అకౌంటెంట్. ముందుగా సరే, కృష్ణా పుష్కరాలు, అలాగే తెలంగాణ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా అంతకంటే సంచలనమైన వార్త, హైకోర్టు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఇది చర్చ చాలా తీవ్రమైన అంశంగా ఉంటుంది. ప్రధానంగా ఉమ్మడి హైకోర్టులో ఏపీకి వ్యతిరేకంగా ఉత్తర్వులు రావడమే కష్టం అనేటువంటి ఒక ప్రచారం చేస్తుంటారు ఇక్కడ తెలంగాణ నాయకులు కానీ, టీఆర్ఎస్ నేతలు. అలాంటి సందర్భంలో హైకోర్టు జడ్జి గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల కోసమా, విదేశీ సంస్థల కోసమా ఈ స్విచ్ ఛాలెంజ్లో ఎందుకు రహస్యాలు ఉంచుతున్నారు, ఏమిటి టెండర్ పద్ధతి అంటూ చాలా తీవ్ర స్థాయిలో హైకోర్టు గతంలో స్విచ్ ఛాలెంజ్ పద్ధతిని వ్యతిరేకించింది కదా, టెండర్ పద్ధతిలోనే వెళ్ళమని చెప్పింది అన్న సంగతిని కూడా గుర్తు చేస్తూ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇతరత్రా కానీ కాస్త సహజంగానే సంచలనం. చాలా కాలంగా నిపుణులు కానీ, అనేక మంది మేధావులు కానీ ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించి వ్యక్తం చేస్తున్న అనేక సందేహాలపై ఎక్కడా నివృత్తి చేయనటువంటి పరిస్థితిలో ఒక కాంట్రాక్టర్ దీనిపై, ఒక బిడ్డర్ దానిపై హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయటం సహజంగానే కలకలం సృష్టిస్తుంది. దీనిపై న్యాయవాది కూడా అయినటువంటి రాంబాబు గారు, మరి హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా, చేస్తే ఆ తర్వాత తీర్పు ఎలా ఉండే అవకాశం ఉంటుంది, దీనివల్ల దీన్ని మంచి చెడుల మీద ముందుగా ఆయన విశ్లేషిస్తారు. ఇప్పుడు నేను హైకోర్టులో జరిగిన వాద ప్రతివాదాలు విన్న తర్వాత, న్యాయస్థానం చేసిన కామెంట్స్ విన్న తర్వాత, న్యాయస్థానం దీని మీద స్టే ఇవ్వబోతుంది అనేటువంటి భావన ఒకటి సర్వత్రా వ్యాపించింది. పైగా కీలకమైన అంశం ఏమిటంటే, స్విచ్ ఛాలెంజ్ అనే దాని విధానానికి, మౌలిక సూత్రానికి భిన్నంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆదాయ వివరాలు చెప్పకుండా ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ ఎన్నుకోవడం తప్ప రైట్ అనేది ఒక అంశం, స్విచ్ ఛాలెంజ్ విధానమే తప్పు అని. నువ్వు తప్పులు ఎన్నుకున్నా సరే దానిలో ఉన్న రూల్స్ ప్రకారం వెళ్ళాలి కదా, అది కూడా లేదు. మాస్టర్ బిడ్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభుత్వానికి ఏం ఇవ్వదలిపెట్టాడో ఆ విషయాన్ని మాత్రం బయటకు చెప్పరట. స్విచ్ ఛాలెంజ్ చేయమని కడమవాళ్ళ బిడ్డర్స్ అందరినీ. అంటే సహజంగా స్విచ్ ఛాలెంజ్ అంటే మొత్తం అసలు ఏది రహస్యంగా ఉండకూడదు కదా. ఒకటండి, ఏబిసిడి ఉన్నారనుకోండి, ఏ ఈజ్ ఏ మాస్టర్ డెవలపర్ అయితే ఏ 10 రూపాయలు మనకి ఇస్తా అన్నాడు, వాట్ ఈజ్ యువర్ ఛాలెంజ్ అని అడగాలి. అడిగితే మేము 12 ఇస్తాం, మేము 13 ఇస్తాం, మేము 15 ఇస్తాం అని చెప్పాలి. అయితే ఏమయ్యా వాళ్ళు 15 ఇస్తామన్నారు, నువ్వు మాస్టర్ బిడ్డర్ నువ్వు 15 ఇస్తావంటే, ఎస్ నేను 15 ఇస్తానంటే అతనికి వెళ్తుంది ఆ టెండర్. అయితే అసలు ఈ మాస్టర్ బిడ్డర్ ఎంత ఇస్తాను, ఎంత లాభం చేకూరుస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనే విషయాన్ని రహస్యంగా పెట్టి మీరు ఛాలెంజ్ చేయండి అని దేశం. అంటే దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఆయన ఏజీ వాదిస్తూ ఒక మాట అన్నాడు, మనం 20% అని అన్నాం అనుకోండి, 21% ఇస్తామని, 1% ఏపీకి ప్రభుత్వానికి లాభం వచ్చే అవకాశం ఉంటుంది, అందుకని మేము రహస్యంగా ఉంచామని చెబుతున్నారు. 20% అంటే వీళ్ళందరూ 18% ఉదాహరణకి చెప్పారు. ఉదాహరణకు ఆ ఇబ్బంది ఉండొచ్చు, ఇంకో ప్రమాదం ఉండొచ్చు కదా. 18% వేయొచ్చు కదా అందరూ తెలియక. ఇప్పుడు 20% అంటే ఒక ఆయన 21 అంటాడు, ఒక ఆయన 23 అంటారు. నీకు మాస్టర్ బిడ్డర్ని పైకి పెంచడానికి ఉపయోగపడేటువంటి స్విచ్ ఛాలెంజ్ విధానంలో ఉన్న ప్రథమ సూత్రానికి భిన్నంగా దాన్ని రహస్యంగా పెడతామంటే అర్థం ఏమిటి? రహస్యంగా పెట్టడం వలన ఇతర వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల వీళ్ళొక్కరికి కట్టబెట్టాలనే ఒక దురుద్దేశం ఉన్నది అనేది న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫారిన్ కంపెనీలకే మీరు దోచిపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి పదం వాళ్ళు వాడలేదండి. ఫారిన్ కంపెనీలకి మీరు ఒకసారి చూసినట్లయితే దోచిపెట్టడం అనే పదం నేను అంటున్నాను అనుకోండి. అయితే దానిలో అర్థం ఏంటంటే, ఇంతకు ముందు చాలా కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలు ఏం చేసినాయి రాష్ట్ర ప్రభుత్వాలకి మిగిలేది 0. మీరు పేపర్ల మీద ఒకటి ఉంటుంది, జరిగేది ఒకటి ఉంటుంది అని ఇన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇంకా నేను అనుకోవటం తప్పనిసరిగా న్యాయస్థానం దాని మీద స్టే విధిస్తుంది. సరే, స్టే విధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఎలా జరుగుతుంది? ఇప్పుడు మొన్న కోర్టుకు వెళ్తామే ఉన్మాదం అన్నటువంటి చంద్రబాబు గారు కోర్టుకు వెళ్తే ఉన్మాదం అంటారు, రేపు స్టే ఇస్తే హైకోర్టే ఉన్మాదం అని కూడా అన్నా కూడా ఆశ్చర్యం లేదు. అంటే మరి అభివృద్ధికి మరి ఇబ్బంది అవుతుంది. రాజధానికి సంబంధించి ఒక అన్యాయం జరుగుతుంటే, ఒక అక్రమం జరుగుతుంటే, ఒక దోపిడీ జరుగుతుంటే ఇది చట్టబద్ధంగా లేదు అని న్యాయస్థానాన్ని ప్రశ్నించేటటువంటి ప్రాథమిక హక్కు కూడా హరింపజేస్తారేంటి చంద్రబాబు నాయుడు గారు? అది వేరే విషయం. కానీ బట్ మరి రాజధాని ఆగిపోతే ప్రజలందరికీ రాజధాని ఎందుకు ఆగుతుందండి? ఆయన కరెక్ట్ గా చేస్తే ఎందుకు ఆగుతుంది? ఆయనకే రాజధాని చేయాలనే
చేయాలని ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని నువ్వు ఎన్నుకున్నావు, అది తప్పైన విధానం అని అందరూ ఘోషిస్తున్నారు. అయినా స్విచ్ ఛాలెంజ్లో ఉన్న రూల్స్ను కూడా నువ్వు పాటించకపోతే ఎలాగా? ఇక్కడ అంశం, కీలకమైన అంశం ఏంటంటే మేము స్విచ్ ఛాలెంజ్ ఎన్నుకున్నారు, ఇది తప్పు అని మనం చెప్తున్నాం. కౌంటర్ అఫిడవిట్ టైం ఎందుకు ఇవ్వలేదు? తర్వాత 3వ తారీఖున బిడ్డర్స్ ఓపెనింగ్ ఉందండి. 3వ తారీఖే బిడ్డింగ్ ఓపెనింగ్. 3 లోపల డెసిషన్ ఇవ్వాలి. 3వ తర్వాత డెసిషన్ ఇస్తే ఏమో ఉపయోగం? నా ప్రశ్న. చెయ్యొచ్చు కాబట్టే న్యాయస్థానం ఆ నిర్ణయానికి వచ్చింది, లేకపోతే ఎందుకు నిర్ణయం? అట్లా అనుకుంటే ఏమనుకుంటా, మొన్న ఏబీకే ప్రసాద్ గారు వేసిన దాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంతా వాడే అసలు ఫైలే చూడకుండా నేను తోసిచ్చాడు. దానికి ఇప్పుడు న్యాయస్థానాలకి లాట్ ఆఫ్ డిస్కషన్. ఇవాళ ఈ పిటిషన్ విన్న తర్వాత వినుకోకుండా లేరు కదా. దమ్మాలపాటి శ్రీధర్ గారు వచ్చారు, శ్రీనివాస్ గారు వచ్చారు, చాలా వివరంగా చెప్పారు. ఇంకా చెప్తే మీరు చెప్పండి అని కూడా అన్నారు. డెలిబరేట్ గా కామెంట్ చేశారు. కామెంట్ చేసి ఈ విధానమే ఒక చూడంగానే తప్పుగా అనిపిస్తుంది అనేటువంటి భావనకు న్యాయస్థానం వచ్చిన తర్వాత డెఫినెట్ గా జడ్జి గారు చాలా సంచలనంగా, ధైర్యంగా, బ్రహ్మాండంగా ఇచ్చినట్టే అనుకోవాలా? దానిలో గొప్పగా అంటే న్యాయబద్ధంగా వెళ్ళారు అనేది నా అభిప్రాయం. సంచలనంగా చేశారా, సంచలనం అయిందా లేదా అనేది మనం తేల్చుకోవాల్సిన అంశం తప్ప అక్కడ ఉన్న అంశాలను ఇంత రహస్యంగా అట్టిపెట్టవలసిన అంశం ఏముంది? ఫారిన్ కంపెనీలకు ప్రత్యేకంగా ఎందుకు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇంతకు ముందు జరిగినటువంటి కంపెనీలు చాలా వచ్చాయి. ఆ కంపెనీల వల్ల రాష్ట్రానికి ఏం ఒరిగిందని కూడా అడిగారు. కాబట్టి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా వారు న్యాయస్థానం నుంచి మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇది ఖచ్చితంగా స్విచ్ ఛాలెంజ్ విధానం అనేది దోపిడీగా వ్యవహరిస్తున్నదనే ఉద్దేశంతోనే ఆ కాంట్రాక్టర్ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కాంట్రాక్టర్కి అసలు మీకు ఎలిజిబిలిటీ లేదంటున్నారు. ఎలిజిబిలిటీ లేకపోతే కోర్టుకు వెళ్ళే ఎలిజిబిలిటీ కూడా లేదు అంటారు. ఇంట్లో పాల్గొనే ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఒక వాదించే ఎలిజిబిలిటీ లేదనేది మరి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు. చాలా దురదృష్టకరం. అంటే మీ ఉద్దేశం ఎలా ఉందంటే మేము ఏది చేసినా న్యాయస్థానాలు కానీ, పౌరులు కానీ, కాంట్రాక్టర్లు కానీ ఎంత అన్యాయం జరిగినా ప్రశ్నించడానికి వీల్లేదు, మేము బుల్డోజ్ చేసుకు వెళ్ళిపోతామనేటువంటి ధోరణిలోకి వెళుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. రైట్. ఇక రామ్ కోటయ్య గారు విశాఖపట్నం నుంచి మాట్లాడాను. ముందుగా వెంకటేశ్వరరావు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. వెంకటేశ్వరరావు నమస్కారం, మీరేమంటారు? కేసీఆర్ గారు, మిగతా అక్కడ ఉన్న పెద్దలందరికీ వెంకటేశ్వరరావు మాట్లాడండి. సార్, కోర్టుల్లో కానీ, చట్టాల్లో న్యాయాల్లో కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎదురుండదండి. ఏమంటారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. కోర్టుల్లో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎదురుండదండి. ఎదురుండదా? కాదుగా, అంత ఈ జడ్జి గారు చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని కదా అభిప్రాయం. మొదటి రోజు అలానే వస్తుందండి, మళ్ళీ చివరికి వచ్చేసరికి కేసు అలానే నీరు. మరి అప్పుడే మీరు నిరాశ పెడితే ఎట్లా? ఇంకొంచెం టైం ఉంది కదా. ప్రశ్నించే వాళ్ళు ప్రతి ఒక్కరు అభివృద్ధిని అడ్డుకున్నారంటే అది కరెక్ట్ కాదండి. ఓకే. అండ్ ఇంకొకటి అండి, నా పోలవరం అలాంటి ఇంపార్టెంట్ వదిలేసి పుష్కరాలన్నీ చేసుకుంటానంటే చేసుకోమనండి. చేసుకోండి, అయిపోయినాయి కదా పుష్కరాలు. ఘనంగా చేశారు కదా, బ్రహ్మాండంగా చేసామని చెప్తున్నారు కదా. దానికి అయ్యే ఖర్చు కూడా పెడితే బాగుంటుందండి. ఆ 1650 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు, అది కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 450 కోట్లు రిలీజ్ చేసిందంట. ఓకే, రైట్. రామకోటయ్య గారు చెప్పండి, ఈ స్విచ్ ఛాలెంజ్ పద్ధతి మీద వచ్చిన వ్యాఖ్యల మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? రామకోటయ్య గారు, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రజా ఉపయోగ నిమిత్తం చేసేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా స్విచ్ ఛాలెంజ్ తీసుకురాబడింది. స్విచ్ ఛాలెంజ్ ఇప్పుడు కనుక గవర్నమెంట్ కనుక ఇవాళ హైకోర్టు వాళ్ళు ఆక్షేపణ తెలిపిన సందర్భంలో రాష్ట్ర గవర్నమెంట్కి ఎస్ఎస్ఆర్ రేట్లు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఒక పని చేయడానికి స్టేట్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ కొన్ని ఉంటాయి. దాని ప్రకారం కౌంట్ చేసి ఇదైతే ఇంత వర్కబిలిటీ అని చెప్పడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ స్విచ్ ఛాలెంజ్ని కనుక ఛాలెంజ్ చేసే విధానం కనుక వచ్చినట్టయితే స్టేట్ షెడ్యూల్ ఆఫ్ రేట్లు, సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ పబ్లిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేది. దాని ప్రకారం మనకి ఎంత ఉంది? ఎందుకంటే ఎవరైనా వచ్చి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసి లేకపోతే ఎవరైనా మాస్టర్ పెట్టి, ఇందాక రాంబాబు గారు చెప్పినట్టుగా కూడా వాస్తవమైన విషయాల్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర గవర్నమెంట్ మీద ఉంది. తప్పకుండా స్విచ్ ఛాలెంజ్ని కనుక ఒక విధంగా హైకోర్టు కనుక కామెంట్ చేసిన పరిస్థితి వస్తే కనుక స్టేట్ గవర్నమెంట్కి ఒక అకౌంటబిలిటీ ఉండాలి. కారణం ఏంటంటే దీనికి సంబంధించిన విధానంలో సిస్టమేటిక్ వే ఉండాలి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తారని నేను తప్పకుండా భావిస్తున్నాను. కారణం ఏంటంటే పారదర్శకంగా ఉండటం కోసం స్విచ్ ఛాలెంజ్ పెట్టారు. హైకోర్టు కనుక చేసినట్టయితే స్విచ్ ఛాలెంజ్ కాదనుకుని స్టేట్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ లో ఫాలో అప్ అయిపోయి ఈ వర్క్ ఇంత చేయడానికి అవకాశం ఉంది. అడిగితే కనుక దానికంటే 840కి వస్తాను, 830కి వస్తాను, 820కి వస్తాను ఎవరైనా అంటే కనుక తప్పు లేదు. కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు. అంటే దాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. రివర్స్ టెండరింగ్ అనే విధానం ఎలా వస్తుందంటే కేఎస్ఆర్ గారు ఏంటంటే రివర్స్ టెండరింగ్ సిస్టంలో కూడా దాన్ని కూడా మనం ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వానికి లాభం చేకూరచ్చు. వాళ్ళ యొక్క ప్రాఫిట్ తగ్గించుకుని కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ ప్రాఫిట్ తగ్గించుకుని వాళ్ళకి ఒకవేళ 15% రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ ప్రాఫిట్ని అఫీషియల్గా యాక్సెప్ట్ చేసింది. అదే వాళ్ళు దాన్ని
తగ్గించుకుని 5%కి 4%కి వెళ్ళినా కూడా తప్పులేదు. కాబట్టి కాదు, దానివల్ల అసలు ప్రాఫిట్ ఎంతో, సుశాలం ఆదాయ కంటే కూడా వివరాలు ఎంతో reverse చెప్పలేదు control కదా. system కూడా ఉంది. అది కూడా ఫాలో చేయడానికి ఆస్కారం ఉంది. రాంకోటి గారు. ఈ విధానాన్ని చేయటం వల్ల దమ్మాలపాటి శ్రీధర్ గారికి కూడా నేను ఏం చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధానం కూడా మనం పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. రామకోట గారు, ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే మాస్టర్ బిడ్డర్ ఇచ్చినటువంటి ప్రపోజల్ ని సీక్రెట్ గా పెట్టడం వల్ల ఏం ఉపయోగం? అది ఆదాయ వివరాలు కరెక్ట్ గా ఎంత మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లాభం చేకూరుస్తారు అని చెప్పిన తర్వాత మాత్రమే స్విచ్ ఛాలెంజ్ లో దాని యొక్క ఇది ఉంటుంది. అంతే తప్ప అది చెప్పకోకుండా మీరు వేయండి బిడ్లు వేయండి అంటే ప్రీ బిడ్స్ అందరిని పిలిచారు, దానిలో వివరించారు. కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మాస్టర్ బిడ్డర్ ఏ లాభాన్ని ఇవ్వదలుచుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి అనేది సీక్రెట్ గా పెట్టడం అవసరం లేదు. రైట్. ఇక మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నరసింహ గారు మీరేమంటారు? నేను హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్యల మీద కరెక్ట్ అండి రాంబాబు గారు, వాస్తవం. ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యానించడం కాదు, పరిశీలన చేసి రాజ్యాంగానికి సంబంధించిన స్ఫూర్తి, డబ్బుకు సంబంధించి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ దుర్వినియోగం జరుగుతుంది, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ పక్కకు పోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తన ఎక్స్ప్రెస్ చేయడం అనేది అనివార్యంగా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఒకటి, ఎక్స్ప్రెస్ చేసింది తప్ప ఒప్ప అనే దానికాడ మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెస్ చేసినటువంటి అంశాలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో చెప్పాలా. ఇప్పుడు ఆదాయం తెలియదు, నా వ్యయము తెలియదు, రాష్ట్రానికి వచ్చే లాభము తెలియదు, శరణబర్ణదోలి కొమ్మలకు బేరం పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయడం ఎట్ట కరెక్ట్ అవుతుంది? ఇది ప్రజలకు మీరు మామూలుగా మీరంతా టీఆర్ఎస్ నాయకులంతా ఓ మాట చూస్తుంటారు, మాకు హైకోర్టులో మాకు న్యాయం అది కూడా ఒకటే మాటతో చెప్తుందని కూడా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒక విషయం ఉంది. ఏమిటి? ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసినాగా విజన్ 2020లో బాక్స్ నుంచి తీసి పారదర్శకత పేరుతోటి ఆన్లైన్లలో పెట్టిండు కదా. ఇంత రావాలి నాకు, ఇంత లాభం వస్తేనే ఉపయోగం అని పెట్టినాడు కదా. ఆ రోజు ఆనీతి ఎందుకు, ఈ రోజు ఈ స్విచ్ ఛాలెంజ్లో దాచిపెట్టడం ఎందుకు? ఒకటి మీరు అడిగినటువంటి దానికోసం 100% వాస్తవం. హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్కు సంబంధించినటువంటి నేచర్ ఏంటి, తెలంగాణ జడ్జెస్ ఉన్నది ఎంతమంది, తెలంగాణ ప్రతి అంశంలో కూడా నేను ఛాలెంజ్ చేస్తాను అడ్వకేట్గా, నీ ప్రతి అంశంలో కూడా కావాలని కొంత వెసులుబాటు దొరకకుండా పోతున్నటువంటిది నిజము. అయితే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఒక జడ్జి, ఆ వ్యక్తిగత అభిప్రాయము రాజ్యాంగ స్ఫూర్తితోటి మమేకం చేసి తీర్పిస్తాడు. నిన్న ఇచ్చినా ఇంతకుముందు ఇచ్చినా ఆయనకున్నటువంటి అభిప్రాయం అది రాదు. వాళ్ళకు వ్యతిరేకం వీళ్ళ వ్యతిరేకం ఎట్లా వీసీలకు సంబంధించి ఒక తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, అంతకుముందు కొన్ని తీర్పులు వచ్చినాయి, దాని మీద మాట చెప్పింది. అక్కడ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. డబ్బు ఇంత డబ్బు ఎక్కడ పోతుంది, ఏమవుతుంది? ఎవరన్నంటే జగన్ అంటే నీకు పశుపోరను నీకు తెలియదని చెప్పే, మిగిలినోడు ఎవడు అడిగినా కానీ పట్టించుకోకపోయే. ఇప్పుడు ఈయన అసెంబ్లీలన్నా కనీసం విధి విధాయకాలు పెట్టించేసి నా మొత్తం రాజధాని నగరం అమరావతి అని అంటే స్వర్గంలాగా చేస్తున్నాయని ఊరిస్తున్నాడు. అది ఎండమావనా నిజమా నాకైతే తెలియదు, చూడలేదు, కానీ అది ఊరిస్తా ఉన్నాడు ఎప్పుడో అందరి ద్రాక్ష పని లాగా. రైట్. నరేందర్ రెడ్డి గారు హైదరాబాద్ లైన్ లో ఉన్నారు. నరేందర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. సింధు విషయంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నా సార్. సింధు మనం చర్చిస్తుంది వేరు కదా, అయినా చెప్పండి. అవునండి, చెప్పండి. అయితే సింధుకు మనం 5 కోట్ల రూపాయలు ఇవ్వడంలో మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదండి. ఓకే, ఇక్కడ 5 అక్కడ 3. కానీ స్పోర్ట్స్ స్కూల్లో 13 మంది ఉపాధ్యాయులు, ఓకే, వివిధ కోచ్లు, వాళ్ళు ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయలేదండి వాళ్ళని. ఓకే, ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి నోముల నరసింహయ్య గారు దీనికి సమాధానం చెప్పాల్సిందిగా మనవి. స్విచ్ ఛాలెంజ్ అనేది చెప్పండి, ఖచ్చితంగా మోసంతో కూడినటువంటి ప్రక్రియ. ఓకే, మీకు తెలుసు ఎందుకంటే ఇంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు, రహస్యంగానే ఉంటది కదా. రహస్యంగానే అంటే రాంబాబు గారు చెప్పారని అంటున్నారా మీరు? అవునండి. అంతేగాని మీకంటూ ఒక అభిప్రాయం ఏర్పడింది ఆ పేపర్లో చదివిన తర్వాత? ఏర్పడిందండి, అభిప్రాయం ఏర్పడినందుకే రాంబాబు గారితో ఏకీభవిస్తుంది. రైట్. ఒక మాట ఏంటంటే ఆ మిత్రుడు చెప్పిన దానికోసము కేసీఆర్ గారు సరే ముందు ₹1 కోటి ప్రకటించిన తర్వాత అవతల ఉన్నటువంటి రాష్ట్ర ప్రకటించారు, లీక్ ఇచ్చారు. లీక్ ఇచ్చిన తర్వాత లీక్ ఇచ్చి వాళ్ళు కేటాయిస్తున్నారని వాళ్ళు 3 కోట్లు, అప్పుడు మళ్ళీ మీరు 5 కోట్లు. అది లీక్ అంటామా లేకపోతే మాట అంటామా నాకు నేను ఇక్కడ ఈ రకమైనటువంటి ప్రోత్సాహము తర్వాత అన్ని రకాల స్ఫూర్తి చూపించడము స్వాగతించడం మంచిదే. అదే సందర్భంగా ఎంతమంది ఒలింపిక్స్ కోసం పార్టిసిపేట్ చేసినారు, ఎంతమంది కొద్ది తేడాతో పోయినారు, వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళ సెంటర్స్ ఉన్నాయి అనేది మా రాష్ట్ర ప్రభుత్వం కానీ అవతల రాష్ట్ర ప్రభుత్వం కానీ అసలు భారత ప్రభుత్వము
మనమంతా వీఆర్ రిప్రజెంటెడ్ ది ఇండియా. భారత ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వాలతో అయ్యేది కాదు. కాకపోతే మన నిర్వహించలేరా అమరావతిలో? ఆయన అక్కడ అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానన్నాడు, హైదరాబాద్ మీరు నిర్వహించలేరా? నేనేమంటున్నానంటే నేను వీటిని కాంట్రవర్సీ పోవాల్సింది కాదు. క్రీడా స్ఫూర్తి ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా. ఎవరు ఇప్పుడు మా పిల్ల అంటే మా పిల్లని ఒలింపిక్స్ ముందేమో పట్టించుకోకపోతే ఎవరు బోనం ఎత్తుకుందయ్యా తెలంగాణ బోనం ఎత్తుకుంటే బోనం ఎత్తుకుంటే కేసీఆర్ గారు మేము బయట కూడా నిలబడతాం. మేము నిలబడతాం. మీరెవరండి నిలబడతానికి? మీకెంత హక్కు ఉందని మాకు ఉండే వాళ్ళకి అంతే హక్కు ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క పౌరుడు కూడా భారత పౌరుడు, అంతేగాని మీ రాష్ట్రానికి రాజ్యాంగం ఉండదు. అందుకనే మీరు ఇక్కడ గమనించాల్సిందే ఇండియాను రిప్రజెంట్ చేసినారు, నాట్ తెలంగాణ, నాట్ ఆంధ్ర. కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వాలు మా ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు గోపీచంద్ అకాడమీ ఎవరిచ్చినారు? తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రాపర్టీనే కదా. నేను ఇచ్చానంటాడు ఆయన. 15 ఇచ్చిందేమో ఆయన కాబట్టి జరిగింది అంటాడు ఆయన. మీరేమో అసలు మా దగ్గర సరిగా దానికి పోతే చాలా దూరం ఉందిలే కానీ అది వద్దులు అవసరం లేదు. రైట్, ఓకే. నాగరాజు గారు గుంటూరు నుంచి ఒక్క నిమిషం వారు కూడా మాట్లాడు. నాగరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. ఒక్క నిమిషం మాట్లాడదు కానీ ఒక్క నిమిషం నమస్కారం అండి. మాట్లాడండి ఒక్క నిమిషం ఆగండి. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన ప్లేస్ అండి. అది మీ యొక్క తెలంగాణ లేదండి, అక్కడ మాట్లాడేందుకు తెలంగాణ అని చెప్తాం కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన ప్లేస్ అది. అప్పుడు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు తెలంగాణ లేదండి. అది ఒకటి. అది కాకుండా ఇప్పుడు ఈ పద్ధతిలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పద్ధతిలో చూస్తే ఏమండి, మేము చిన్నప్పటి నుంచి ఆ చుట్టుపక్కల తిరిగిన మాకు పచ్చటి పంట పొలాలు చూసి ఇప్పుడు ఈ పద్ధతి చూస్తుంటే తీసుకెళ్లి వేరే దేశానికి దోచి పెడతారని చెప్పి పద్ధతి చూస్తుంటేనే ఒకదే బాధ ఉంది. దాంట్లో మళ్ళీ అంతా ఎవరికి ఏం తెలియకుండా గురుపుడానిగా చేస్తున్నారంటే అది ఇంకా పెద్ద బాధగా ఉంటుంది. అది రామకోటయ్య గారు చెప్పాలి, ఇంత జరుగుతున్నా మీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు కామ్గా ఉంటుంది? ఒక పద్ధతిని పాటించడం మీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద ఏమి లేదా? మొన్న ఈ మధ్య కొత్తగా ఒక ఉదాహరణ, సురేష్ ప్రభు గారికి రాజ్యసభ సీట్ వేయగానే 2 రైళ్లు ఇస్తారు మాకు గుంటూరు నుంచి. అట్లనే ఒక ముఖ్యమంత్రి పదవి ఇస్తే మాకు కొద్దిగా మీరే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఈ మొత్తం రాష్ట్రం మొత్తం నిర్మించిస్తారని కనుక్కోండి వస్తారు ఆయన్ని. రైట్, ఓకే, ధన్యవాదాలండి. నాయక్ గారు, టెండర్ విధానాన్ని పక్కన పెట్టి స్విస్ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం ఏర్పడుతుందని చెప్పి తీసుకొచ్చింది. ఏంటిది? టెండర్ ద్వారా ఇచ్చేటటువంటి ప్రక్రియను పక్కన పెట్టి స్విస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చిందంటే రాష్ట్రానికి ఎక్కువ మేలు జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చింది. మరి ఆ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం చేసి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అట్లా చేయకుండా దాంట్లో ఉన్న విధానాలనే పక్కన పెట్టి దాన్ని కూడా దాచిపెట్టే ప్రయత్నం చేయడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి వేరే ఉద్దేశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అది కామన్ సెన్స్, దానికి పెద్దగా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఆ ఉద్దేశం ఏందో చక్కగా చెప్తే అయిపోతుంది కదా. ఎక్కడ చెబుతారు? మీరు చెబుతారా? ఉద్దేశాలన్నీ బయట చెబుతారా? అట్లా చేయకుండా దాచిపెడుతున్నదంటేనే ప్రభుత్వం. నిన్న జడ్జి గారు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా దానికి సంబంధించినవి. ప్రభుత్వం దురుద్దేశంతో ఉన్నది, దీనివల్ల నష్టం జరుగుతుంది. మీరు ఏ విధానం అయితే అవలంబిస్తున్నారో దాని గైడ్ లైన్స్ ప్రకారం అవలంబించండి. ఆ గైడ్ లైన్స్ని ఓవర్లుక్ చేస్తే ఖచ్చితంగా స్టే వస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఉద్దేశాలు ఏంటి అన్న సంగతి మీరు తెలుసుకొని టెండర్ అయ్యండి అని చెప్తున్నారు. హైకోర్టు వాళ్ళు కూడా నక్షింతలేసింది ఎందుకంటే అందుకే ప్రైమా ఫేసేగా కనపడుతున్న వ్యవహారం ఏంటంటే ఇది తప్పుడు విధానము, సరైన పద్ధతి కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం లేదు. రాజధాని అనేటువంటి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు కడుతున్నటువంటి రాజధాని అనేటువంటిది నెక్స్ట్ 20, 25, 30, 40, 50 సంవత్సరాలకు సంబంధించిన వ్యవహారం. అది ఈయనదో ఒక 5 సంవత్సరాల అధికారంలో ఉంటున్నారని పుట్టికి రాజధాని కట్టిపోతే రేపు వచ్చే ఫ్యూచర్ జనరేషన్ సంగతి ఏమిటి? అందులో సింగపూర్ వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏందండి? రాజధాని కట్టడానికి చెప్తున్నానండి, ఒక్క నిమిషం ఆగండి. రాజధాని కట్టాలి అనే పని అయితే దానికోసం ప్లాన్ల కోసం అని చెప్పి సింగపూర్ వెళ్లాల్సిన పని లేదండి. మేము కూడా సింగపూర్ చూసాం, కౌలాలంపూర్ చూసాం, జర్మనీ చూసాం, బ్రిటన్ చూసాం, స్వీడన్ చూసాం, అన్ని చూసాం, చూడకుండా ఏం లేవు. కానీ అదే చెప్తున్నాను, దానికంటే ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి. అంతేగాని ఎంతసేపటికి నేను సింగపూర్కి వెళ్తానంటే ఇండియాలో ఐఐటీలు ఉన్నాయి, ఐఐఎంలు ఉన్నాయి, బొచ్చిన సంస్థలు ఉన్నాయి. వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇది ల్యాండ్ అని చెప్పి చూపించి వాళ్ళని అడిగితే వాళ్ళు డ్రా చేయలేరండి. వాళ్ళు ఈజీగా డ్రా చేయగలరు. ఓకే, హైదరాబాద్లో ఉన్న రోడ్ల కంటే కూడా సింగపూర్లో ఉన్న రోడ్లు పెద్ద ఏం కావండి. మన బేగంపేట రోడ్డు కంటే సింగపూర్లో ఏది పెద్ద రోడ్డు లేదండి. కానీ అక్కడ ట్రాఫిక్ సరిగా ఉంటుంది. అంతే కదా.
ఇప్పుడు సింగపూర్ వాళ్ళకి తీసుకొచ్చి ఆ 30,000 ఎకరాల్లో ఒక 5,000 ఎకరాల్లో 10,000 ఎకరాల్లో సింగపూర్ గవర్నమెంట్కి ఇచ్చేసి స్విస్ విధానం అని పాడు పచ్చిబదులు పిండా కూడా గవర్నమెంట్ కాదండి, గవర్నమెంట్ కాదు, సింగపూర్ G2G కాదు, ఇది గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ సంస్థ. అది కాంట్రాడిక్షన్. మళ్ళీ వాళ్ళు ఉందనే వాళ్ళు అంటారు, మీరేమో కాదంటారు. ఇప్పుడు ఏమంటారు, అది ప్రైవేట్ సంస్థకి ఇస్తామనేసి అంటారు. ప్రైవేట్ సంస్థకి ఇస్తాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడు ఏమంటారంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ ల్యాండ్ అంతా నాది అంటాడు. రేపు తర్వాత నేను ఇక్కడ ఒక ఎంపీని పెడతానంటాడు, ఎమ్మెల్యేని పెడతాను. మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? అది పద్ధతి కాదు. అది మీరు అది సిస్టమ్ మీద మాట్లాడాలా, విషయం మీద మాట్లాడాలి తప్ప ఎమ్మెల్యేని పెడతాడు, ఎమ్మెల్యేని మీరు గుడ్డి వ్యతిరేకతతో ఏది మాట్లాడారు. శ్రీరాములు నాయుడు గారు తెలుగుదేశం నేత ఉన్నారు, వారు మాట్లాడతారు. శ్రీరామనాయుడు గారు నమస్కారం, చెప్పండి, ఏమిటి హైకోర్టులో ఈ రకమైన వ్యాఖ్యలు రావటం ఎలాంటి ఇబ్బంది కలిగిస్తుంది, ఏమనుకుంటున్నారు? కేసీఆర్ గారు, హైకోర్టు ఒక సూచన ఇచ్చింది అంతే, అదేమి అక్కడ ఏదో చేయొద్దండేనో లేదా స్టిచ్చెస్ స్పాట్ చేసో లేదా నిలుపుదల చేయండినో స్టే ఇచ్చో ప్రభుత్వానికి ఏం చీవాట్లు పెట్టో కాదు. రాంబాబు గారు ఏమన్నారంటే, ఒక్క నిమిషం, మాట్లాడే బాధ చూస్తే అసలు వారు చార్టెడ్ అకౌంటా లేదంటే వాళ్ళు ఇంకేదన్నా అకౌంటా, నేను వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, పొరపాటు అది. ఆయన మాట్లాడే విధానం ఎట్లుందంటే ప్రపంచవ్యాప్తంగా స్విచ్ ఛాలెంజ్ విధానము ఒక్క ఏపీలో కాదు, అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో అమలు అవుతా ఉంది. ఒక సిఆర్డీఏ అనేది చట్టబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థ, కేబినెట్ నిర్ణయము, అసెంబ్లీలో నిర్ణయము. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కూడా సిఆర్డీఏ కానీ భూసేకరణకు కానీ ఆ రోజు అసెంబ్లీలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము, ప్రజల తరఫున మేము ఆమోదం తెలుపుతాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటన చేశారు. కాబట్టి ఈ రోజు అక్కడ ఏదో కొంపలంటకపోతున్నాయి, వారి ఎంపీకి ఎమ్మెల్యేకి కట్టబెడతారు. ఏంటంటే అది ఆ భాష. అసలు ప్రభుత్వం అనేది ఈ రోజు ఉండొచ్చు, రేపు ఎన్నిక కావచ్చు కాకపోవచ్చు, కానీ విధానాలు అనేటివి కంటిన్యూ అవుతాయి. ఆ విధానాలు కంటిన్యూ అయ్యే క్రమంలో ఈ రోజు రాజధాని లేదు, రాజధానికి ₹1 కూడా ఖర్చు లేకుండా భూ సేకరించినాము. ఇటువంటి వ్యక్తులు చేసే సూచనలు సలహాల వల్ల 5 కోట్ల మంది ప్రజలు మనసులు బాధపడతాయి, గాయాలవుతాయి. ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి విధానం చూడండి, మొత్తం ఎక్కడా కూడా పారదర్శకంగా 35,000 ఎకరాలు సేకరించాము. ఎక్కడన్నా వివాదం జరిగిందా? ఎవరైనా కోర్టుకు వెళ్ళారా? రైతులు చాలా మంది కోర్టుకు వెళ్ళారు, చాలా వివాదాలు జరిగినాయి. శ్రీరాములు నాయుడు గారు అలా అవాస్తవాలు చెప్పడం ధర్మం కాదు. ఎందుకంటే చాలా మంది వినండి సార్ శ్రీరాములు నాయుడు గారు, మీకు తెలియని అంశాలు కొన్ని నేను చెప్తాను. శ్రీరాములు నాయుడు గారు, మీకు తెలియని అంశాలు కొన్ని చెప్తాను వినండి సార్. మీరు చెప్పారు, మేము విన్నాము. శ్రీరాములు నాయుడు గారు, మీకు తెలియని అంశాలు కొన్ని నేను చెప్తాను, వినండి. వినండి సార్, మీరు మాట్లాడారు కదా శ్రీరాములు నాయుడు గారు, ఒక్క నిమిషం నాకు అవకాశం అండి. ఆయన 33,000 ఎకరాలు సేకరిస్తే అసలు వివాదమే లేదు, అసలు గొడవలే జరగలేదు. చాలా మంది న్యాయస్థానానికి వెళ్ళారు, స్టేలు తీసుకొచ్చారు, కొందరు తెచ్చుకున్నారు, కొందరికి రాలేదు, కొందరు తెచ్చుకున్నారు, వివాదంగానే ఉంది. రెండో అంశం అంటే అక్కడ 1 సంవత్సరంన్నర క్రితం కొందరు తెచ్చుకున్నా కూడా, బట్ ఓవరాల్ గా చూస్తే 33,000 ఎకరాలు చేసిన విషయం వాస్తవం. దానికంటే అంటే వివాదాలు లేవనే మాట సక్సెస్ కాబట్టే కదా ఇప్పుడు వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ ముందుకెళ్ళింది. ఇంకో అంశం ఏంటంటే న్యాయస్థానం ఏమి వ్యాఖ్యలు చేయలేదు, స్టిచ్చర్ స్పాట్ చేయలేదు. ఒకే ఒక మాట అడుగుతా ఉన్నా, స్టిచ్చర్ స్పాట్ చేసే పరిస్థితి ఇప్పుడు దశలో లేదండి. ఆయన న్యాయస్థానం వ్యాఖ్యానించింది ఏమిటంటే, మీరు స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని ఎన్నుకొని మాస్టర్ డెవలపర్ ఇచ్చినటువంటి ప్రపోజల్ మీరు బయట పెట్టకోకుండా ఈ విధానాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? గో ఫర్ ఎ టెండర్ ప్రాసెస్ అని అంటే అంతకన్నా ఏం కావాలంటే గతంలో హైకోర్టు వ్యతిరేకించింది. ఇప్పుడు మీరు ఈ విధానాన్ని పాటించడం కంటే మీరు టెండర్ విధానానికి వెళ్ళండి, ఈ విధానం పాటించేటప్పుడు పూర్తిగా పాటించండి చెప్పిన దానికన్నా ఇంకంతకన్నా గట్టిగా వ్యాఖ్యం కావాలండి. ఇప్పుడు మీరు పరిశీలిస్తున్నటువంటి ఈ విధానంలో, మీరు వెళుతున్నటువంటి ఈ విధానంలో తప్పు ఉన్నది అని చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది. బహుశా ఎల్లుండి అవటం వస్తుందో మనం తొందరపడి మాట్లాడడం సమంజసం కాదు, కానీ వ్యాఖ్య చేసింది రాష్ట్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సరైన ప్రాసెస్ కాదు అనేది చాలా స్పష్టంగా శ్రీరాములు నాయుడు గారికి అర్థం కాకపోయినా ప్రజలకు అర్థమైంది. శ్రీరాములు గారు, అయితే ఇందాక ఇంకో పదం కూడా వాడారు, మీరు దోపిడీ చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నారనే రాంబాబు గారు వాడారు. రాంబాబు గారు, అయ్యా మీరు చెప్పే విధానం, అక్కడ మీరు మాట్లాడే పరిస్థితి. హలో, చెప్పండి వింటున్నాను, చెప్పండి సార్. ఎట్లుందంటే రాంబాబు గారిది ఎలా ఉంది? ఇప్పుడు
రకరకాలుగా కొంతమంది పోయారు, కాదల్లా హైకోర్టు పోయారు, సుప్రీంకోర్టు పోయారు, దాంట్లో మీ పార్టీ వ్యక్తులు ఉన్నారు. తర్వాత ఉంటారండి, కొంతమంది ప్రభుత్వం అభివృద్ధి చూసో లేదంటే అక్కడ వారంలోకి వెళ్ళారు, చూసే రకరకాలు చేశారు. చివరి ఏమైంది, గ్రీన్ ట్రిబ్యునల్ లో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇక్కడ హైకోర్టులో కానీ ఏమైంది చివరికి తీర్పు? ఇది కూడా అంతేనంటారా? అక్కడ ఇప్పుడు మధ్యలో ఇచ్చిన వాళ్ళకు కానీ తీసుకున్న వాళ్ళకు బాధ లేకుండా మరి రాంబాబు లాంటి వాళ్ళకి ఎందుకు బాధ అండి? అదేంటండి రాజధాని నిర్మాణం మీ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిందేనా ఏమిటి? అది కాదు శ్రీరామ నాయుడు గారు, రాజధాని నిర్మాణం ఒక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మీకు సంబంధించింది కాదే, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి అంశం. అది మాకు బాధ ఏంటండి? కదా ఆయన శ్రీరామ నాయుడు గారు, మాకు బాధ ఏంటండి? మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో. మీకు ఒక్క విషయం చెప్తాను శ్రీరామ నాయుడు గారు, వినండి సార్, మీకు అదృష్టం శ్రీరామ నాయుడు గారు, మిమ్మల్ని అదృష్టం వరించి 5 లక్షల చిల్లరతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. 5 లక్షల చిల్లర మైనస్ తో మేము ముఖ్యమంత్రి కాలేకపోయాం. వినండి సార్, మీకు బాధ ఏమిటి? ఈ మాటలు ప్రజాస్వామ్యంలో సరైంది కాదు. ఒక ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రధాన ప్రతిపక్షం వ్యవహరించవలసినటువంటి తీరు ఇది జరుగుతూ ఉన్నటువంటి విషయం. మీరు ఒక దోపిడీ, వినండి సార్ వినండి, ఒక దోపిడీ పద్ధతుల్లో రాష్ట్ర రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయాలనే పద్ధతుల్లో చుట్టూరా భూములు కొనుక్కుని అక్కడ టెండర్లు ఏమో సరిగా లేకోకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుని పోతూ ఉంటే ప్రశ్నించే హక్కు ప్రధాన ప్రతిపక్షానికి లేదండి రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా? అలాంటిది ప్రశ్నించేవారు కూడా ఉండటానికి వీల్లేదు, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. ఇది సరైనటువంటి విధానం కాదండి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాటికి సమాధానం చెప్పి ముందుకు వెళ్ళడం ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతి. అలా కాకుండా హైకోర్టు కూడా వ్యాఖ్యానించిన తర్వాత కూడా ఇంకా స్విచ్చెస్ పాస్ చేయలేదు. హైకోర్టు వ్యాఖ్యానిస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము లేదా డివిజనల్ బెంచ్ గారు కొట్టేందుకొస్తాము. అది మీరు చేసేటటువంటి రెగ్యులర్ గా కార్యక్రమాలు. కానీ అన్యాయంగా అక్రమంగా ఒక స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని తీసుకుని ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్తున్నా. స్విచ్ ఛాలెంజ్ విధానంలో 20 సంవత్సరాల వరకు ప్లాట్ల డెవలప్మెంట్ కోసం ఇది రాజధాని నిర్మాణానికి కాదండి, 20 సంవత్సరాల వరకు వాళ్ళకి టైం ఇచ్చారు. 25 సంవత్సరాలు ప్లాట్ల డెవలప్మెంట్. 20 సంవత్సరాలు ఏంటంటే ప్లాట్ల డెవలప్మెంట్ నాకు అర్థం కాలేదు. 691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా సంబంధించి ఇలా మీరు అడ్డగోలుగా వ్యవహారం చేసి ఏదో సింగపూర్ చెప్పి ఇప్పుడు అదేదో స్వామి చెప్పినట్టు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా సింగపూర్ చెప్పేసి మీరు ఇక్కడ అమ్ముకుపోతే ఎలాగని ధర్మం కాదు కదా. వారికి కూడా అవకాశం. నాయుడు గారు మాట్లాడండి. ఇప్పుడు రాంబాబు గారు నేను మొదట్లోనే చెప్పాను, ప్రతిపక్ష పార్టీ కూడా ఆ రోజు అసలు చెప్పాను నేను. దాంట్లో రాద్ధాంతం ఎందుకు? మీరు రకరకాల వ్యాఖ్యలు చేయొచ్చు, దానికి కాదనలేదు. అక్కడ ఏదో జరిగిపోతుంది, వేల కోట్ల అవినీతి జరిగిపోయింది. నిజమేగా. ఇప్పుడు డబ్బే లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రము 1,00,000 కోట్ల రూపాయలు నిధులు డబ్బే లేదు కానీ స్పెషల్ ఫ్లైట్స్ డబ్బులు వస్తాయి. ఏది సార్ ఇది? ఇలాంటి మాటలు మాట్లాడకండి సార్. అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ నేను కూడా స్పెషల్ ఫ్లైట్ 1,00,000 కోట్ల నిధి సేకరించి పెట్టారు. లేకపోతే జీతాలు ఎంత వస్తున్నాయి శ్రీరామ్ నాన్న? శ్రీరామ్ నాయుడు గారు మీరు నేను అనేది ఏంటంటే శ్రీరామ్ నాయుడు గారు మంచిదే మీరు సార్ శ్రీరామ్ నాయుడు గారు మీరు మంచిదే కానీ ఒక్క విషయం ఏంటంటే ఒక్క విషయం డబ్బులే లేవు అనే మాట మాట్లాడకండి సార్. డబ్బులు లేనట్టుగా వ్యవహరించట్లా. రోజు చంద్రబాబు నాయుడు గారు సెంటు కొట్టుకుంటూనే ఉన్నారు. ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారు, ప్రత్యేక విమానాలు ఇస్తున్నారు. సింధు లాంటి వారికి 3 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇది డబ్బులు లేని రాష్ట్రం చేసేటటువంటి కార్యక్రమం కాదు. మీకు ఏదో అవసరమైనప్పుడు ఖర్చు పెట్టడానికి ఏమో డబ్బులు లేవు అంటారు, అనవసరంగానేమో ఖర్చు పెట్టేస్తారు. ఏంటి సార్ ఇది? రాంకోటయ్య మాట్లాడండి. రాంకోటయ్య ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే స్విచ్ ఛాలెంజ్ విధానం అనేది చాలా రాష్ట్రాల్లో దేశంలో చాలా చోట్ల పరిగణలోకి తీసుకున్నటువంటి విధానం. ఈ విధానం మీద శ్రీరాములు నాయుడు గారు మాట్లాడింది బాగుంది. కానీ ఓపెన్ టెండర్కి వెళ్ళాలని రాంబాబు గారు చెప్పిన విధానం కూడా మనం ఏమో ఆచరణలో చెప్పింది సార్. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పారదర్శకంగా. కానీ దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో స్విచ్ ఛాలెంజ్ రాష్ట్రానికి లాభదాయకం తప్పితే నష్టం కాదు. ఇది 1690 ఎకరాల్లో మనం పరిశీలించుకుంటున్నాం. పరిశీలించుకున్న ప్రాంతాన్ని మనం కనుక చూస్తే కనుక, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వాస్తవంగా చెప్పాలంటే సింగపూర్ నుంచి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మనకి ఒక మార్గదర్శకంగా
ఏంది, ఉండటం 300 కోసం కోట్లా? చేసేటువంటి విధానం నాగార్జున రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఎలక్షన్లో పోటీ చేయడం ఇలాంటివన్నీ ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే మనం దీన్ని ఏంటంటే మంచిని స్వీకరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఆలోచన చేస్తున్న విధానంలో ఇవాళ 33,000 ఎకరాలు ఏదైతే పోగు చేశారో దాంట్లో నుంచి 1,600 ఎకరాలు కనుక అభివృద్ధి కార్యక్రమం కనుక చేస్తే కనుక నిజంగానే మనం అనుకున్న విధంగా బాగా చేయడానికి ఆస్కారం ఉంది. సార్, మీరు చెప్పేదంతా బాగానే- ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరు చెప్పేదంతా బాగానే ఉంది కానీ మీరు చెప్పేదంతా బాగానే ఉంది కానీ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో చెప్పండి మీరు. యాక్చువల్గా ఏంటంటే దీన్ని పారదర్శకత ఉండడం అనేది అవసరం ఉంది. కానీ ఏంటంటే ఏదో అవకాశం దొరికింది కదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించి ఏదో ఒక కార్యక్రమం చేస్తుంది దానికి అడ్డం పడుతుంది. కారణం ఏంటంటే ఒక కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు నిన్న పుష్కరాలు జరిగినాయి, చాలా బాగా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సింధు విషయం ఉంది. తెలంగాణ 5 కోట్లు ఇస్తే ఆంధ్ర 3 కోట్లే కదా ఇచ్చింది. ఈ విషయం ఆలోచించాలి. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విధానంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మాటికి విమర్శించడం అవసరం ఉందా? ప్రతిసారి ఎందుకు విమర్శిస్తున్నారు? ఇప్పుడు కూడా మీరు పారదర్శకత కావాలంటున్నారు, తప్పకుండా పారదర్శకత ఓపెన్ టెండర్ చూపించండి అని అంటున్నారు. తప్పకుండా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ప్రతిపక్షంగా మీరు అడగండి, యాక్సెప్ట్ చేస్తే కాదనొచ్చు. రాబోయే రాష్ట్ర ప్రభుత్వాన్ని పద్దపద్దాకా విమర్శించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాన్ని మాకన్నా మీ పార్టీ వాళ్ళకి చెప్పడు. రోజు వాళ్ళు విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. దాని సంగతి తెలుసండి. ప్రత్యేక హోదా మీద దీంట్లో మర్మం ఉందనేటటువంటి విషయం ఏమంటే మా పార్టీ విమర్శించినా మీ పార్టీ విమర్శించినా అనే ఆలోచన కాదండి రాంబాబు గారు. ఒకే ఒక విషయాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి. న్యాయబద్ధంగా ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారో అది ఆలోచన చేయండి. అంతేకాని భారతీయ జనతా పార్టీ ఆలోచించింది, టీఆర్ఎస్ మన రాష్ట్రం గురించి మనం ఆలోచించాలి కూడా వాస్తవాలు ఉన్నాయి. మీరు రెండు వైపులా బట్టిపోలు పంచాయతీ చేస్తున్నట్టున్నారు కానీ రాజకీయ విమర్శలు చేసుకోవడానికి చాలా ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ విషయం మీద వ్యాఖ్యల మీద చర్చ జరుగుతున్నప్పుడు దాని చుట్టూ తిరిగితే ప్రజలకు ఉపయోగపడి కొంత దానికి ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. జడ్జి గారు ఏ ఉద్దేశానికి వచ్చారు, జడ్జి గారు ఏ ఆలోచనతో చెప్పారు, స్విచ్ ఛాలెంజ్ విధానంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రభుత్వం ఫాలో కావట్లేదు అని చెప్పి ఒక కాంట్రాక్టర్ కోర్టుకు పోవడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ చెప్తున్నది ఏంటంటే ఆ విధానంలో రాంబాబు గారు చెప్పిన పాయింట్ ప్రకారమే చూసినప్పటికీ ఆ విధానంలో ఎవరైతే మేము గింత లాభం ఇస్తామని చెప్తారో దానికి మిగతా వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ముందుకు రావాల్సిన అవసరం. మరి అదే ప్రభుత్వం మేము ఇంత ఇస్తామంటే వీళ్ళకి ఇస్తారు, వీయకుంటే ఎవరు ఇస్తామంటే వాళ్ళకి ఇస్తాం. పైగా ఎక్కువ లాభం కోసం తీసుకొచ్చిన విధానం, ఎక్కువ లాభం కోసం తీసుకొచ్చినటువంటి విధానంలో ఉన్న గైడ్ లైన్స్ ను పక్కన పెట్టి దాచిపెట్టడం వెనక ఉద్దేశము ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది తప్పు. ఈ ప్రక్రియను పూర్తిగా లేదు అంటే అప్పుడు నువ్వు క్లోజ్ టెండరే బోన్ ఉంటేవి ఎవరికి తెలియకుండా చేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు దయచేసి రామకోట గారు దయచేసి వినాలి. మీ ప్రభుత్వం మీ జాయింట్ ప్రభుత్వం స్విచ్ ఛాలెంజ్ విధానానికి కనపండి దేంట్లో పోయినా ఆ పద్ధతి ప్రకారం పనిచేయండి. లోకుంటే వాళ్ళు ఎంత బెనిఫిట్ ఇస్తామంటున్నారు చెప్పండి. మరి డైరెక్ట్ గా కోర్టు ముందు పెట్టడానికి ఇబ్బంది ఉంది. టెక్నాలజీ ఇప్పుడు కరెక్టేనండి. ఇప్పుడు మీరు స్విచ్ ఛాలెంజ్ విధానంలో లాభం ఎక్కువ ఉన్నప్పుడు ఏమేమి లాభాలు ఉన్నాయో, ఎంత లాభం రాష్ట్రానికి రాబోతున్నది అనేటటువంటి విషయాన్ని కోర్టుకు కనుక మీరు స్పష్టంగా చెప్తే కోర్టు మీకు అనుకూలంగా డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. అది దాచిపెట్టడం కనుక మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు దాచిపెడుతున్నారు? స్విచ్ ఛాలెంజ్ విధానంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ మీరు ఎందుకు ఫాలో కావట్లేదు? పారదర్శకత లేకుండా ఎందుకు పోతున్నది? ఇక్కడే కదా కోర్టు జడ్జి గారు ఎందుకు వ్యాఖ్యానించారు? అది లేదు కాబట్టి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు అవలంబించకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఇది. కాబట్టి తద్వారా మీరు అన్నట్టు రాజధాని నిర్మాణం కూడా డిలే అవుతుందండి. దయచేసి మీరు వినాలి. కన్ఫ్యూజ్ అవుతున్నారు. దయచేసి రెండింటి మధ్యన కాంట్రడిక్షన్ గమనించాల్సిన రామకోట గారు అన్యాయంగా మాట్లాడకండి సార్. రామకోట గారు ఆ రోజు తప్పకుండా దాని మీద నరసింహ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అడ్వకేట్. ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ లో కంటే కూడా బయట ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు కనుక తక్కువ కనుక ఎక్కువ కనుక కోర్టు చేస్తే స్విచ్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తామా లేదా స్విచ్ ఛాలెంజ్ నే కౌంట్ లో తీసుకుంటామా? రామకోట గారు ఎప్పటికైనా బిడ్డ ఓపెన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ తర్వాత ఓపెన్ చేస్తామంటే ఏమన్నా ధర్మం అంతా అండి? వాళ్ళు ఛాలెంజ్ చేసి దేన్ని ఛాలెంజ్ చేయాలండి? వాళ్ళు ఎవరిని ఛాలెంజ్ చేయాలండి? ఓపెన్ సిస్టమ్ అని ఎవరిని ఛాలెంజ్ చేయాలి? వాళ్ళు వాళ్ళు వేసే బిడ్డర్స్ అది ఓపెన్ చేయకపోతే ఎవరిని ఛాలెంజ్ చేయాలండి? ఎప్పటికైనా చివరికి ఓపెన్ చేసేది కాబట్టి దానికి కంగారండి. ఎవరైనా చివరికి చచ్చిపోతారు కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందంటే ఎలాగండి? బాబు గారు ప్రకాశం జిల్లా నుంచి బాబు
సార్ ఒక్క మాట అండి, ఓ మాట. దాని మూలకంగా అసలు యాక్చువల్ గా లాభం గవర్నమెంట్ కి ఎంత వస్తుందని చెప్పి చెప్పొచ్చు కదా. అందులో చెప్తే సరిపోతుంది కదా. హైకోర్టు వాళ్ళు తక్షణ బాబు గారు ఒక్క నిమిషం ఎర్రచల్ల కూలీల విషయంలో, కాల్మనీ కేసుల విషయంలో, వీడియో టేపుల విషయంలో కోర్టులు ఎంత అనుకూలంగా అతనికి వ్యవహరించాయో మనంతా చూస్తూనే ఉన్నాం. వారి స్వలాభాలలో కొన్ని పెండింగ్ లో పడి వాటిని పొందేందుకు మాత్రం ఎప్పుడన్నా ఒక్కసారి పదాలు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా బాబు గారు తప్పు, మీరు అట్లా అనకూడదు. న్యాయమూర్తుల పట్ల ఎలాంటి దురుద్దేశాలు ఆపాదించకూడదు. నేను మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అది ఆ వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు అట్లా మాట్లాడకూడదు, తప్పు. మీరు తీర్పుల మీద వాటి మీద విశ్లేషించవచ్చు. ఈ తీర్పు కరెక్ట్ కాదని చెప్పొచ్చు తప్ప జడ్జి గారిని పొరపాటు కూడా ఒక మాట అనకూడదు. అది మనకి ఉన్నటువంటి సూత్రం. ఆ సూత్రాన్ని పాటించే మనం మాట్లాడాలి తప్ప మీరు కావాలంటే ఆ కేసులో పలానా ఎర్రచందనం కేసులో తీర్పు సరిగా లేదని వ్యాఖ్యానించండి. అంతేగాని దురుద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయరాదు. పొరపాటును కూడా హైకోర్టుని మనం గౌరవించుకోవాలి. అందులోని ఇటువంటి సందర్భంలో పొరపాటును కూడా అట్లా చేయకూడదు. ఇక రైట్ ఫైనల్ గా ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టంగా కనపడుతోంది. స్విచ్ ఛాలెంజ్ అన్న పద్ధతే అసలు సరికొత్త విధానం. ఎవరు కనిపెట్టినటువంటి విషయాన్ని నేను కనిపెట్టాను. ఈ పద్ధతిలో నేను కొత్త డెవలప్మెంట్ చెప్పానండి. దానికి స్విచ్ ఛాలెంజ్ పద్ధతి అనేది పెట్టాలనేది ఒక సూత్రం. ఆ సూత్రంతో సంబంధం లేకుండా స్విస్ కంపెనీలతో చర్చలు జరిపారనేటువంటి విమర్శలు గతంలో వచ్చాయి. అయినప్పటికీ కూడా ముందుకు వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తన వైఖరి మార్చుకుని ఒక నిజాయితీతోటి పారదర్శకతతోటి జడ్జి గారు కోరుకున్నట్లుగా వస్తుందా రాదా, మరి ఆ రోజు తీర్పు వచ్చే రోజుకి ఏమైనా వారు స్పష్టంగా గవర్నమెంట్ వారు ఏమైనా చెబుతారా లేదా అన్నది చూద్దాం. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినది చారిత్రక ఒప్పందం అని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తుంటే ఇది శాశ్వత ద్రోహం అని కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కాస్త వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంది. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నారు. ముందుగా నాయక్ గారు చెప్పండి, ఇది చారిత్రక ఒప్పందమా ద్రోహపూరిత ఒప్పందమా? తెలంగాణ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో నెరవేర్చుకొని వస్తున్నప్పుడు చారిత్రక ఒప్పందం అవుతుందా? పూర్తి స్థాయిలో నెరవేర్చుకొని వస్తున్నాడా ముఖ్యమంత్రి? మరి అంతే మహారాష్ట్రలో ఆయన చెప్పండి. నేను ఇంకోటి కంటిన్యూ అయితేనే మీకు క్లారిటీ వస్తుంది. మీరు అన్న ఎత్తులు తగ్గించుకున్న తర్వాత ఇది చారిత్రకం అయిందా? డ్యామ్ల హైట్లు తగ్గించుకొని 152 నుంచి 148కి తగ్గించుకోవడం వల్ల ఇది చారిత్రకం అయిందా? అంటే ఎత్తు తగ్గడం వల్ల నీటి నిల్వ ఎక్కువ పెరుగుతుందా? గతంలో మహారాష్ట్రలో 3,000 ఎకరాల ముంపుకు గురి అయ్యేది. ఇప్పుడు ఏమన్నా 10,000 ఎకరాలు ముంపుకు గురయ్యేటట్టు ఒప్పందం చేసుకొని వస్తాడా? తెలంగాణకు ఏ రకంగా ప్రయోజనం వస్తుందని చెప్పి మహారాష్ట్ర ప్రయోజనాలను వచ్చేటటువంటి పద్ధతుల్లో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు ఒప్పందం చేసుకొని వాళ్ళ లాభం చేకూర్చి తెలంగాణకు నష్టం చేసుకొని వస్తున్నందుకు ఇది మహా చారిత్రక ఒప్పందం అనుకోవాలా? ఇది పూర్తి స్థాయిలో ఇప్పుడు గతంలో మేము ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి 150 కిలోమీటర్ల కిందికి పోయి మనం బ్యారేజ్ కట్టుకుంటున్నాం. అక్కడ నుంచి ఇంటేక్ పాయింట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అది చారిత్రకం అవుతుందా? అంటే మహారాష్ట్రకి ఏం నష్టం జరిగిందని చెప్పి వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఇప్పుడు మనం ఏమన్నా ఎక్సెస్ వాటర్ వాడుకోవడం అసలు అవసరం లేని పని. ఇది టైం పాస్ చేస్తున్నారు వీళ్ళు, మభ్య పెడుతున్నారు తెలంగాణ ప్రజల్ని. ఒప్పందం లేకపోతే మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు తగాదాకు రారా? ఎందుకు తగాదాకు వస్తారు? వాళ్ళకేం నష్టం అని వాళ్ళకి అలకేటెడ్ వాటర్ మనం వాడుకుంటున్నాం. ఏమన్నా గోదావరి తెలంగాణ రాష్ట్రానికి అలకేట్ అయినటువంటి వాటర్నే మనం వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అక్కడ ఒక సబ్మర్జ్ ఏరియాలో 3,000 ఎకరాలు మునుగుతుంటే దాన్ని ఒప్పించుకోవడం శాతగానటువంటి ప్రభుత్వం అది చేసుకోకుండా ఏదో మేము పెద్దగా కొత్తగా క్రియేట్ చేసినాం, మహా ఒప్పందం చేసుకుంటున్నాం. ఇది మహా ఒప్పందం ఓకే. మరి మార్చిలో చేసిందేమో ఒప్పందం? ఆ రోజు కూడా ఒంటెల మీద ఊరేగింపు చేశారు కదా. ఆ రోజు ఏ సంతకాలు పెట్టారు? ఆ కాగితాలన్నా కనీసం మాకు బయట పెట్టండి. ఇవాళ ఇచ్చినటువంటి కాగితాలన్నా బయట పెట్టండి. అంటే ఆ రోజు అవగాహన కదా ఒప్పందం, అదే ఒప్పందం అయిపోయిందని కాగితాలు బయట పెట్టినటువంటి పరిస్థితి కదా, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కదా. మరి ఎందుకు ఊరేగింపు చెప్పు? అవగాహన వస్తే ఒక ఊరేగింపు, ఇవాళ ఇంకో ఊరేగింపు. ఒకవైపు ఏమో చాలా దారుణమైనటువంటి కరువు పరిస్థితి, వాళ్ళ రైతులకు ఇవాళ పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి, ఇంకోవైపు నీళ్లు లేకుండా ఆదిలాబాద్ జిల్లా లాంటి జిల్లాలో గిరిజనులు జలాలతో చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. అది పట్టించుకోము మనం. కానీ డిజైన్లను మార్చి ఎత్తులను తగ్గించేసి నీటి వాడకాన్ని తగ్గించేసి
పేపర్లలో టీవీలలో 240 కోట్లు 50 కోట్లు 30 కోట్లతో విపరీతమైనటువంటి యాడ్లు ఇచ్చేసి ఒక హైప్ను క్రియేట్ చేసి మభ్యపెట్టి ఇవాళ ఇదేదో ఒప్పందం చేసుకొని వస్తున్నాం అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం తప్ప ఏమీ లేదు. ఒక్క టీఎంసీ నీరు కూడా అదనంగా వాడుకునేటటువంటి అవకాశం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిజైన్లను మార్చి రేట్లు పెంచుకొని ఎత్తు తగ్గియడం రేట్లు పెంచడం ఎందుకు పెరిగినాయో తెలియదు, ఎంత పెరిగినాయో తెలియదు, ఒక శాస్త్రీయత ఉండదు దానికి. ఇది మహా ఒప్పందం అని నమ్మించి ప్రజలకు మేలు జరుగుతుందనే భ్రమల్లో క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నమే తప్ప ఇది శాశ్వతంగా. ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో గోదావరి నది మీద భవిష్యత్తులో కూడా ఇంకెక్కడ ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు కట్టుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు ఉన్నదండి. ఎందుకంటే నేను ఇంజనీర్ని, బేసికల్గా ఇరిగేషన్లో నేను ఇంజనీరు, ఇరిగేషన్లో 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చిన వాడిని. ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చినట్టు. అంటే ఇవాళ రేపు ఇంజనీర్లు కూడా కాంగ్రెస్ లో ఉంటే ఒక రంగం మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ లో ఉంటే ఒక రంగం మాట్లాడుతున్నారు. అదో సమస్య. కాంగ్రెస్ టీఆర్ఎస్ ను పక్కన పెట్టండి, ఇండిపెండెంట్ ఏజెన్సీస్ తో చేపిద్దాం, అంటే సైంటిఫిక్ గా చేపిద్దాం. ప్రభుత్వాలు ఇవాళ వస్తాయి, ఇవాళ టీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, రావచ్చు, కానీ అభివృద్ధి అనేది నిరంతరంగా జరగాల్సినటువంటి పరిస్థితి. ప్రాజెక్ట్ ఒకసారి మొదలు పెడితే మన టైంలో కాకుండా ఇంకో టైంలో ముందుకు పోవాల్సినటువంటి. గారు చెప్తున్న దానికి 1-2 విషయాలు మనం స్పష్టంగా ఆలోచించాలా. మన నుంచి ఇంటోడు కూడా ఆలోచిస్తాడు. ఈ రోజు పంటలు ఎండిపోతున్నాయి, అల్లాడినటువంటి పరిస్థితి ఉందని అంటే 1000 టీఎంసీలు గోదావరిలో కలిసినాయి, గోదావరి నీరు పోయి సముద్రంలో కలిసినాయి. వాటిని వాడుకోవడానికి ఏ ఒప్పందం చేసుకోకుండా ఇంట్లో కూర్చుంటే అవుతుందా? రెండవది, మా సోదరుడు బెల్లినాయకు ఇంజనీరు, చాలా తెలిసినవాడు, నేనేం కాదనను. మరి మనకు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఎప్పుడో డిజైన్ చేసినారు గోదావరి మీద, దాన్ని పూర్తి చేస్తే నీళ్ళు ఎవరికి తగ్గుతేనే ఆగినది. నెంబర్ 1. నెంబర్ 2, వాడు కేసీఆర్ గారు ఒప్పందం ఒక అవగాహనకు వస్తే ఆ అవగాహన ఆంధ్రాకు నష్టం జరుగుతుందని పొరుగు రాష్ట్రాలు ఎగిరెగిరి పడుతుంటే మనమేమో నల్ల జెండాలతోటి ద్రోహం అంటుంటే ఈ రెండింటికి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి ఆలోచన పరులు అనుకోరా? కాంగ్రెస్ నేను అట్ట అంటలేను. ఆలోచన పరులు ఏమంటారో చెప్పమంటున్నా. రెండో అంశం ఇక్కడ గమనించాల్సింది, మా సోదరుడు చెప్తున్నాడు, ఇంజనీరు 16 టీఎంసీల నీరు ఆడ స్టోరేజ్ అవుతుంది ఈ ఎత్తుతోటి, ఇప్పుడు ఒప్పందం జరిగిన ఎత్తుతోటి. 16 టీఎంసీల నీరును రోజు 2 టీఎంసీలతోటి వరద నీరు తీసుకోవడం కోసము. కానీ నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, ఏది చేయకుండా పక్కన పెట్టించేసి పీఠములు పెట్టినటువంటి కాంగ్రెస్ రైతుల ఆత్మహత్యలకు నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే అల్లాడుతున్న ఇప్పుడు పరిస్థితి ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అందుకోసమని కనీస ఆలోచన లేకుండా శాశ్వత ద్రోహమా? శాశ్వత ద్రోహం చేసింది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా? పులిచింతల ఎక్కడ ఉంది? జానారెడ్డికి తెలియదా? జానారెడ్డి కాలంలో జరిగినటువంటి దాంట్లో ఈ రోజు వరకు కుడికాలువకు సంబంధించి ఎస్ఎల్బిసి కుడికాలువ పూర్తయింది. ఎక్కడున్నారు? 10 సంవత్సరాలు అధికారం ఉన్నారుగా, ఎడమకాలువ పూర్తి ఎందుకు కాలేదు? అందుకోసమని ఎవడు అడుగులకు మడుగులు ఎత్తున్నాడు, ఎవడు శాశ్వతంగా మేలు చేస్తున్నాడని ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు కీర్తిస్తారు, ఖచ్చితంగా కావలసినటువంటి సహకారాన్ని ఇస్తారు. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. ఇవాళ కేసీఆర్ గారు పోయి దాన్ని పూర్తి చేసుకొని తీసుకొస్తే అవతల ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇది చాలా ఎమికబుల్గా ఉంది, వాటర్ వాడుకోవడంలో మా వైపు నుంచి మేము వాడుకోవాలి అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకుండా నా అంతలా నేనే తీసుకున్నా అంటావా? ఇద్దరు పొత్తులు ఉన్నప్పుడు. అందుకోసమని నేను ఒకటే అడుగుతున్నా, వైఎస్ఆర్ పోయినాడు, ఇతర ముఖ్యమంత్రులు పోయినారు, ఈ రోజు ఏమైంది? మనకు గోదావరి మీద పెట్టినటువంటి పెనుగంగ సంబంధించినటువంటి ప్రాజెక్టు ఆనాడు మొదలు పెట్టిండ్రు, అది ఏమైంది? అందుకోసమని బెల్లినాయక్ గారు నేను ఏమంటున్నానంటే, మీరు కీర్తించాల్సిన పని లేదు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ గారిని. మీరు మొత్తము A to Z మీకు అసెంబ్లీలో మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసిన బయట చెప్పినాము, మీరు ఇచ్చినారు. నేనేమంటుందంటే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళి కనీసం అసెంబ్లీలో మాట్లాడకుండా బయటకు వెళ్ళి ఇచ్చినారు. అక్కడే ఇచ్చుంటే మీరు ఇచ్చిన దాంట్లో ఏది మెరుగుందో ఏది మెరుగులేదో చెప్పవాళ్ళం. నరసింహయ్య గారు, మనం గుర్తించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి నీటి రంగంలో వాటాలో అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, విద్యా ఉద్యోగ రంగాల్లో నష్టం జరిగింది, తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతుంది, స్వయం పాలన కావాలని చెప్పి రాష్ట్రం కోసం కొట్లాటం చేసినాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా నష్టం జరిగిందని భావించి రాష్ట్రం కోసం పోరాటం చేసినాం, రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం అందరం కలిసి. వచ్చిన తర్వాత గతంలో డిజైన్ చేయబడ్డటువంటి ప్రాజెక్టులు, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో డిజైన్ చేయబడ్డా, తెలుగుదేశం పార్టీ హయాంలో డిజైన్ చేయబడ్డా, అవి శాస్త్రీయంగా ఉన్నాయా లేవా? ఒకవేళ ఉంటే లేకుంటే ఏం శాస్త్రీయత లోపం ఉన్నది? దాంట్లో సైంటిఫిక్ లోపాలని సరి చేసుకునే అవకాశం ఉందా?
లేదు గతంలోనే ప్రాజెక్టులు పెట్టి దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు అవి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గతంలో దాదాపు 35 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి డిజైన్ను రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేయడం జరిగింది. చాలా ప్రాజెక్టులను మొదలు పెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మనం ఒకవైపు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే దాదాపు 29,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుల మీద ఖర్చు చేయడం జరిగింది. దీని ద్వారా 35 లక్షల ఎకరాలు పారకానికి ఇంకో 15,000 కోట్లు కనుక ఇప్పుడు పెరిగినటువంటి రేటు ప్రకారం 15 నుంచి 16,000 కోట్లు ఖర్చు పెడితే 35 లక్షల ఎకరాల భూమి కల్టివేషన్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ తుమ్మిడిహట్టి దగ్గర ఏదైతే 240 ఇంటేక్ కోసం మనం గతంలో పెట్టబడ్డదో దాన్ని తీసుకుపోయి మనం మేడిగడ్డ దగ్గర కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మేడిగడ్డ దగ్గర తీసుకుపోయి 16 టీఎంసీల నిల్వ సామర్థ్యం కడతామంటున్నారు. ఇక్కడ 8 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కట్టాం. రోజుకు 2 టీఎంసీల చొప్పున 122 రోజులు 240 టీఎంసీలు, అందులో 40 టీఎంసీల వాటర్ కనుక సిపిఎస్కి పోతే హైదరాబాద్కు తాగడానికి 30 టీఎంసీలు, చుట్టుపక్కల వస్తున్నటువంటి క్రమంలో తాగడానికి 10 టీఎంసీలు డిజైన్ చేయబడ్డది. అక్కడ 1160 టీఎంసీ. ఒక్క నిమిషం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెవాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ చేస్తున్న మోసాన్ని కూడా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1100 దయచేసి ఇలాంటి నరసింహయ్య గారు మీకు ఓపిక ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నారు. మేము చెప్పే తప్పైతే తప్పని చెప్పండి, ఏమైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. 1160 టీఎంసీల వాటర్ అక్కడ అవైలబుల్ ఉన్నది. దాన్ని వదిలిపెట్టి మీరు కిందికి వెళ్తున్నారు. తద్వారా 40,000 కోట్ల నుంచి 80,000 కోట్లకు 83,000 కోట్లకు రేట్లు మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కూడా మీ దగ్గర డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తోనే ప్రాజెక్ట్ కట్టాం. రెండోది 140 టీఎంసీలతో మీరు 36 లక్షలు పారుతాయని అబద్ధం చెప్తున్నారు. లేదా 36 లక్షల ఎకరాలు పారుతున్నాయని అబద్ధం చెప్తున్నారు. 18 లక్షలు కొత్తగా పారుతున్నాయని, అదేవిధంగా 18 లక్షలు స్థిరీకరణ చేస్తున్నారు. అబద్ధం చెప్తున్నారు. ఈ అబద్ధం చెప్తున్నారు. ఈ అబద్ధాలు మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం. తద్వారా గోదావరి నదిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో నష్టపోయి మీరు అన్నారు 1000 టీఎంసీలు సముద్రంలో కలిసింది. ఎక్కడ నుంచి కలిసింది సముద్రం? మనం ఇంద్రాసాగర్ వదిలిపెట్టాం. ఇవాళ సీలర్ నుంచి వచ్చిన దగ్గర కిందికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు వస్తున్నది. మీకు అసెంబ్లీలో చెప్దాం అనుకున్నాం. మేము అసెంబ్లీలో మీ అవకాశం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ దానికి జవాబు చెప్పే అవకాశం మీ ప్రభుత్వం ఇవ్వలేదు. పెడదాం రేపు అసెంబ్లీ, రేపు పెట్టామనండి. రేపు అసెంబ్లీలో అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. కర్నూలు నుంచి మల్లికార్జున ఒకటే ఒక మాట నేనేమంటున్నానంటే, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా వాటర్ను 16 టీఎంసీల కంటే ఎక్కువనే నిల్వ చేయగలిగితే, మీరు ప్రపోజల్ పెట్టిందే చేయగలిగితే ఎంత గ్రావిటీ తోటి నీళ్లు బయటకు వస్తాయి, ఏ జిల్లాలకు వస్తుందో చెప్పమని మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. నెంబర్ 1. ఇంకో గమనించాల్సింది ఏంటంటే, మనం రోజు పొద్దున్నాక చెల్లం ఎగురులో పెడుతుంటే నీ చేవెళ్లకు సంబంధించిన ఇక్కడ నువ్వు అసలు కాళ్ళకాడ మొదలు పెట్టినావు, తలకాయ కాడ నీ మేడిగడ్డ కాడ ఇప్పుడు చేసినటువంటి కనీస మహారాష్ట్రతో ఏ రకమైన ఒప్పందం లేకుండా తలకాయ కాడ ఏది లేకుండా కాళ్ళకాడ మొదలు పెట్టినావు. అది డబ్బుల కోసమా, జనం కోసమా, మోసం చేయడం కోసమా? మీరే చెప్పండి. తలకాయ కాడనే 1160 టీఎంసీల నీళ్లు దొరుకుతున్నప్పుడు మీరు కాళ్ళ నుంచి తీసి తలకాయ మీద అని చెప్తున్నారు. మీరు చెప్తున్నది ఏంటంటే చాలా తప్పున్నది. అది మీరు అర్థం. గుడ్ బాగుంది. కర్నూలు నుంచి మల్లికార్జున గారు. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. స్విచ్ ఛాలెంజ్ మీద సార్ మాట్లాడండి. అమరావతి రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతుందని మొదటి ప్రజలు నమ్ముతున్నారు సార్. నమ్ముతున్నారు. దాని మీద హైకోర్టు కూడా ఈ రోజు నిన్న హైకోర్టు కూడా చెప్పింది కదా సార్. ఓకే, అవును, చెప్పండి, కంప్లీట్ చేయండి. దీని మీద కనీసము అమరావతి నిర్మాణము ప్రజలలో ఒక పెద్ద అవినీతి రాజధానిగా మారిపోయింది సార్. ఓకే, మీరు ప్రజలందరి తరఫున మీరే చెప్పేస్తట్లే. ఇక్కడ రాంబాబు గారు లేకపోతే నరసింహ గారు ఉన్నారులే. మీ అభిప్రాయం చెప్పండి. చిన్న రిక్వెస్ట్ సార్. దీని మీద మేధావులు చెప్పడానికి కొన్ని సర్వీసెస్ తీసుకుంటే మంచిది కదా సార్. ఏంటంటారు? ప్రభుత్వము ఏకపక్షంగా పోతుంది సార్. ఏకపక్షంగా పోతుంది. ఏం చేద్దాం, వాళ్ళకి అధికారం ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు అట్లాగే పోతుంది. ప్రభుత్వం ప్రజలు ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఊరుకోండి, భలే చెబుతారు మీరు. రైట్, రాంబాబు గారు, ఎప్పుడు కృష్ణా పుష్కరాల ముగింపు ఎట్లా జరిగింది రెండు వైపులా? అంటే కృష్ణా పుష్కరాల ముగింపు ప్రారంభం ఎలా జరిగిందంటే పెద్ద పండుగ వాతావరణంలో జరిగింది.
వందల కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఈవెంట్ మేనేజ్ చేసినట్టుగా చేశారు. ఈవెంట్ మేనేజ్మెంట్ ఈవెంట్ అంతే, అంత తప్ప ఈవెన్ దానిలో మొత్తం అద్భుతంగా జరిగింది, ప్రజల విశ్వాసం పెరిగిందని చంద్రబాబు నాయుడు గారు కదా ఆయనే చెప్తాడు అద్భుతంగా జరిగిందని. ప్రజలు చెప్పరు, ప్రజలు చెప్పే అవకాశం ఆయన ఇవ్వరు అసలు. అంటే అక్కడ బాగానే ఏర్పాట్లే బాగానే ఉన్నాయి కదా. ఉండాలి సార్, బాగానే ఉండకపోవడం అనేది గొప్ప విషయం ఏంటి, దట్ ఈస్ దేర్ డ్యూటీ. అంటే గోదావరి పుష్కరాల కన్నా బెటర్ గా ఉన్నాయని అనిపించుకున్నాను. పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ ఈవెంట్ కన్నా, ఈ ఈవెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది తప్ప. నేను అనేది ఒకటి ఏంటంటే, అసలు నేను ఇంతవరకు గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదండి. నేను పుట్టిన తర్వాత చాలా సార్లు వచ్చింది, చాలా సార్లు మేము గోదావరి పుష్కరాలకు వెళ్ళాం. ఇంత విచిత్రమైన కృష్ణా పుష్కరాలు నేను ఎప్పుడు చూడలేదు. అసలు అంత పచ్చదనం, మెట్లకు కూడా పచ్చదనం వేసారు, కలర్ పూసారంట. మెట్లకు కూడా అసలు తెలుగుదేశం పార్టీనే అసలు ఈ కృష్ణా పుష్కరాలను ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినట్టు కనిపెట్టినట్టు వాళ్ళే తీసుకొచ్చినట్టు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు కృష్ణా పుష్కరాలు జరిగాయి కాదని, చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల ఈ కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయని, కృష్ణలో నీళ్లు ప్రవహిస్తున్నాయని, మెట్లకు పచ్చరంగా వేశారు. పొలాలకు బారితే మంచిదే, పొలాలు ఎండిపోతున్నాయి సార్, కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోతున్నాయి సార్, ఎండిపోతున్నాయి. మా నాగిరెడ్డి గారు చూసి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అనేది ఏంటంటే, కృష్ణా పుష్కరాలు అనేది ఒక ఈవెంట్ గా చూడటం చాలా దురదృష్టం. కృష్ణా పుష్కరాలకి ప్రజలకు వస్తువులు కల్పించాలి, అంతే తప్ప ఆర్భాటం చేసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి ఎక్కడ చూసినా తెలుగుదేశం ఫ్లెక్సీలే స్వాగతాలు పలుకుతున్నారు తెలుగుదేశం వాళ్ళు, ప్రభుత్వం కాదు. ఏమిటి ఇది? వీళ్ళు కూడా అంతే, కేసీఆర్ కూడా అంతే, వెళ్ళలేదు. ఫ్లెక్సీలు కూడా అదే, అది వీళ్ళు తీసుకొచ్చినట్టే వ్యవహారం వస్తారు. ఈ ప్రభుత్వాల వల్లే కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయని, లేకపోతే అసలు పుష్కరాలు జరగవని అన్నట్టుగా ఉంది అసలు. అది అయితే ఎవరు మీరు కూడా గ్రామ గ్రామానికి ఫ్లెక్సీలు పెట్టుకోండి సార్. పీకుతున్నారు సార్, ఫ్లెక్సీలు పెడితే ఎస్ఐలు వచ్చి చించేస్తున్నారు. అది కాస్త చెప్పండి మీరు. ఒకటే ఒక మాట, గతంలో గోదావరి పుష్కరాలు వస్తే రాజమండ్రి, పుష్కరాలు వస్తే నమ్మకం ఉన్న రాంకోట గారు, ముఖ్యమంత్రులు ఉన్నది పుష్కరాలు చేయడానికి కాదు, ఈవెంట్లు చేయడానికి, ప్రజలకు అవసరాలకు కావలసినటువంటి వస్తువులు కల్పించడమే తప్ప రోజు సాయంత్రం పూట రావటం ఉపన్యాసం చెప్పడం ఆ కృష్ణా పుష్కరాల దగ్గర ఏమిటండి అన్యాయం? నాకు అర్థం కాదు. రోజు వచ్చి ఉపన్యాసం చెప్తాడు ఆయన. ఒక్కసారి వస్తే ఒక 7 లక్షల మంది వస్తే 3 ఉపన్యాసాలు ఏమిటిది? ఇదేదో భక్తులందరూ వచ్చి కృష్ణా పుష్కరాల్లో పొందుతుంటే ఆయన గొప్పతనం అది అసలు ఒక ప్లేస్ కాదు, ఒక వేదిక కాదు, సమయం కాదు, సందర్భం కాదు. ఏదో కృష్ణా పుష్కరాలు 1600 కోట్లు ఖర్చు పెట్టారు, చేశారు, 1 కోటి మంది ప్రజలు వచ్చారు, చూశారు, బాగానే ఉందండి. కానీ ఆ సందర్భంలో 2022లో ఎలా జరుగుతుంది, 2029లో ఎలా జరుగుతుంది, 2050లో ఎలా జరుగుతుంది, నెంబర్ 1 అయిపోతుంది. ఎట్ట కుదురుతాయి సార్ ఇవన్నీ? అది ప్లాట్ఫామ్ కాదని చెప్పుకుంటాడు, మీరు ఎవరు వద్దడానికి అలాగే సార్. పెళ్లికి వెళ్తే పెళ్లి మంత్రాలు చదవాలి, దివానికి వెళ్తే దివాని మంత్రాలు చదవాలి, శోభనకి వెళ్తే శోభన మంత్రం చదవాలి. మంత్రాలు వెళ్తే బెల్లయ్య నాయక్ గారు, ఒక మాట సార్, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పని ఒక్కోసారి నిజంగా ఎట్లా ఉంటుందండి. ఒకప్పుడు బాగానే ఉండేవారు కదా, మరి ఈ మధ్య ఏముందో నాకైతే తెలియదు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోగానే ఇమ్మీడియట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నాకు 5 లక్షల కోట్లు ఇచ్చేయండి. దాని తర్వాత రెక్కలు దుంపేసి ఇలా మాట్లాడుతుంటారు. అప్పుడు బాగానే ఉండేవారు. నాగార్జున రెడ్డి గారు, అట్లాగే రామకోటయ్య గారు, శ్రీరాములు నాయుడు గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.